హాయ్ యూఎస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సి హనుమాన్లు సార్ ఉన్నారు. రిటైర్మెంట్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రిటైర్మెంట్ ప్లాన్ చాలామంది అంటే ఇది అందరికి కావాల్సిన సబ్జెక్టు. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? అంటే రిటైర్మెంట్ అంటే చాలామంది ఉద్యోగం చేసే వాళ్ళే రిటైర్ అవుతారు, మిగతా వాళ్ళు రిటైర్ కారు అనుకుంటారు. రిటైర్మెంట్ అంటే మనం ఒక కష్టపడి సంపాదించే అంటే ఆరోగ్య పరిస్థితిని కోల్పోవడం అన్నమాట. ఓకే, ఆలోచించవచ్చు, కానీ ఆరోగ్యం ఏంటంటే మనకు ఏజ్ దాటిన 60-65 చేయడం తర్వాత మన ఆరోగ్యం సహకరించదు ఫిజికల్గా పనిచేయడానికి. ఓకే, ఫిజికల్గా ఎప్పుడైతే మనం పని చేయలేకపోతామో వయసు దాటిన తర్వాత, వయసు మళ్ళిన తర్వాత అప్పుడు రిటైర్మెంట్ అవసరం ఉంటుంది. ఓకే, కాబట్టి రిటైర్మెంట్ ప్లాన్ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ఇవాళ మనం 20 సంవత్సరాల వయసు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 60లో ఎలా ఉండాలి, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఆస్తులు ఎలా ఉంటాయి, ఆదాయం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించాలి. 20లో 60 ఎందుకు ఆలోచించాలంటే ప్లాన్ ఇప్పటి నుంచి చేయాలి. ఇప్పుడు మీకు మామిడి పళ్ళు కావాలనుకుంటే మామిడి విత్తనం పెట్టాల్సి ఉంటుంది, వేప విత్తనం పెట్టి మామిడి పండు బట్టి రాదు అది. కాబట్టి 20 నుంచే ప్లాన్ చేయాలి 60లో ఎలా ఉండాలనేది. అసాధ్యమవుతుందా? చేయాలి. ఇప్పుడు అన్ని ప్లాన్ చేసి సక్సెస్ కాకపోవచ్చు, కానీ ప్లానే చేయాలి కదా. నేను కాలేజీకి పోను, చదువుకోను, మాత్రం నేను ఇంజనీర్ కావాలంటే ఎట్లా అవుతాం? కాము. కాబట్టి ఇంజనీర్ కావాలనుకున్నప్పుడు కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి. అంత రాకపోయి ఉండొచ్చు, అంత ర్యాంక్ రాకపోయి ఉండొచ్చు, కనీసం అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ ద నాలెడ్జ్. సబ్జెక్ట్ ఏంటి తెలుసు, నాలెడ్జ్ తెలుసు, ఎట్లా వాడుకోవాలో తెలుసు. అంత లేకపోయినా, ఎక్స్పర్ట్ కాకపోయినా కొంచెం తెలుస్తుంది కదా. బేసిక్. ఇది కూడా అంతే. మనం 20లో ఉన్నప్పుడు 60 గురించి ఆలోచించాలి ప్రతి వ్యక్తి కూడా. ఓకే, అంటే 20-60 ఆలోచించాలంటున్నారు కదా సార్. అంటే ప్లాన్ చేసుకోవాలంటే ఎఫ్డీల మీద చేసుకోవచ్చా, లేదంటే అప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆరోగ్యము, ఆర్థికము, ఆస్తులు, ఆదాయం, ఈ 4 రకాలు ఎలా ఉండాలి అప్పటికి. ఓకే, 20 నుంచి ఏం ఆలోచిస్తామంటే మనం చేయగలిగే శక్తి ఉంటుంది, ఆరోగ్యం సహకరిస్తుంది. కాబట్టి 80% ఆదాయం మనకు వచ్చేది కష్టపడితే రావాలి. మినిమం 80%. 20% కష్టపడకుండా రావాలి. 80-20 అంటే మన శాలరీ కొంచెం పని చేస్తాం అనుకోండి, శాలరీ వస్తుంది. సపోజ్ మనం వ్యాపారం చేసుకుంటాం, మనకు దాంట్లో ఆదాయం వస్తుంది. మనం ఏదైనా పని చేసుకుంటాము సొంతంగా, దాంట్లో పని వస్తుంది. ఇక 20% కష్టపడకుండా వచ్చేది అంటే బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ, ఇంట్రెస్ట్ రావడం కానీ, లేకపోతే షేర్స్లో డివిడెంట్ రావడం కానీ, ఏదైనా ప్రాపర్టీ రెంట్కి ఇస్తే రావడం కానీ, ఇలాంటివి వస్తాయి. మనం ఏదైనా పార్ట్నర్షిప్ పెడతాము, వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు, మనకు షేర్ ఇస్తారు, ఇట్లాంటివి అనమాట. అంటే 80% యాక్టివ్ ఇన్కమ్, 20% ప్యాసివ్ ఇన్కమ్. అయితే 60 దాటిన తర్వాత ఆరోగ్యం సహకరించేటప్పటికి అది ఏజ్ అయిపోతుంది కాబట్టి ఆరోగ్యం సహకరించేటప్పుడు ఇదే 20-80 కావాలి. అప్పుడు ఓకే, కష్టపడితే వచ్చేది 20, కష్టపడకుండా వచ్చేది 80 కావాలి. అంటే మనకు అప్పుడు వచ్చే ఆదాయం మనం కష్టపడకుండా వచ్చేది ఎక్కువ ఉండాలి, ఓకే, కష్టపడి మాత్రమే వచ్చేది తక్కువ ఉండాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. చేసుకుంటే చాలామంది ఫెయిల్ గారు. మనం చాలామంది ధనవంతులు అయితే చూస్తామంటే ఎట్లా అవుతారు వాళ్ళు? ధనవంతులు ఎందుకంటే వాళ్ళు యుక్త వయస్కులు ఉన్నప్పుడు కష్టపడ్డారు, పొదుపు చేసిండ్రు, పెట్టుబడి పెట్టారు, త్యాగం చేస్తారు ఖర్చుల్ని. ఇంచుమించు వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఖర్చులు త్యాగం చేసినట్టే. వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఏదైతే ఖర్చు పెట్టాలనుకున్న ఆడంబరాన్ని కానీ, లేకపోతే ఆరోగ్యాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, రిలేషన్స్ కానీ త్యాగం చేసి వాళ్ళు పని చేసుకుంటేనే అప్పుడు కంఫర్టబుల్గా ఉంటారు 60 దాటిన తర్వాత. కాబట్టి అది ఆలోచించాలి. మనం 20 ఉన్నప్పుడు 60 గురించి ఆలోచించాలి. అది దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. కానీ సాధ్యం అవుతుందా? ఎందుకు కాదు? ప్లానింగ్ చేయాలంతే. మన ప్లానింగ్ అనేసరికి ఒక శత్రువులే కనబడతాడు అంతే. ప్లానింగ్ అద్దంటాం అంతే. నా ఇష్టం వచ్చేట్టు ఉండాలంటే క్రమశిక్షణ, స్వాతంత్ర్యం రెండు ఆపోజిట్ డైరెక్షన్. ఇది డిసిప్లిన్ అండ్ ఇండిపెండెన్స్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నమాట. మన డిసిప్లిన్ ఇప్పుడు 20లో స్వాతంత్రం కావాలి, ఇండిపెండెన్స్ కావాలనుకుంటే 60లో డిపెండెన్స్ పెరుగుతుంది. లేదు ఇక్కడ నేను డిపెండెన్స్గా ఉండకుండా ఇండిపెండెన్స్ అవసరం లేదు, నేను డిసిప్లిన్గా ఉంటానంటే 60లో నీకు ఇండిపెండెన్స్ వస్తుంది. ఈ 40 ఏదైతే ఉందో, ఈ 4 సంవత్సరాలు అంటే 20 నుంచి 20 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయితే మనము 440 అంటే 4 ఇయర్స్లో ఎంజాయ్ చేసి నేను ఇష్టం వచ్చేట్టు ఉంటాను, నా స్వాతంత్రం అని అదని ఇదని విలాసాలకు కానీ, లేకపోతే టైం వేస్ట్ చేయడం కానీ, పని చేయకపోవడం కానీ, అశ్రద్ధ కానీ, నిర్లక్ష్యం కానీ,
చేస్తే 40 ఏళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఓకే. 4 into 40, 4 years ఎంజాయ్మెంట్, 40 years పనిష్మెంట్. అదే 4 years కష్టపడారు అనుకోండి, 40 years మీకు లైఫ్ సేవ్ ఉంటుంది. అది ఆలోచించాలి మనం ఫస్ట్. కానీ చాలామంది ఏమనుకుంటే అసలు ఎంజాయ్ చేయాల్సింది ఏ వయసులో కదా, ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం. యుక్త వయసు ఏమనుకుంటున్నా ఇది ఇంకెప్పుడు తర్వాత ఎంజాయ్. ఎంజాయ్మెంట్ ఏంటంటే మానసిక తృప్తి, అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. అది కొందరికి పెయింటింగ్ వేసేస్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది, కొందరికి మంచి పాట పాడితే ఎంజాయ్మెంట్ ఉంటుంది, కొందరికి మ్యూజిక్ ప్లే చేస్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలాంటి ఎంజాయ్మెంట్ ఉండాలి. కానీ ఖర్చు పెట్టడం ఎంజాయ్మెంట్ ఏంటి? పని అశ్రద్ధ చేయడము, తల్లిదండ్రులు అంటే కుటుంబాన్ని బాధ్యతను గౌరవించకపోవడము, పని చేయకపోవడం, పని తప్పించుకోవడము, నిర్లక్ష్యం చేయడము, మోసం చేయడం, అది స్వాతంత్రం ఎట్లా అవుతుంది? అది ఆలోచించాలి. సో అంటే నార్మల్గా రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి అంటే మన ప్రేక్షకులు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆదాయం కూడా చూడాలి. ఓకే. ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అప్పటికి. కాబట్టి పాలసీలు ఇప్పటి నుంచి ఇన్సూరెన్స్ పాలసీలు ఇప్పుడే తీసుకోవాలి. ఆరోగ్య పరిస్థితి. ఆదాయం కూడా 80-20 అన్నాం. ఆస్తుల పరిరక్షణ అంటే మన దగ్గర ఏమున్నాయి, మన తాతల నుంచి ఏమొచ్చినాయి, మన దగ్గర ఏమున్నాయి, అవి ఎవరి పేరు మీద ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ ఎవరికి వెళ్ళాలి, మన జనరేషన్ తర్వాత ఎవరికి వెళ్ళాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, విల్ డీడ్ చేయడమా లేకపోతే మార్టిగేజ్ చేయడం ఎట్లా చేయడం అనేది, మ్యూటేషన్ చేయడం, విల్ డీడ్ చేయడం ఎట్లా చేయడం అనేది ఒకటి. తర్వాత ఆదాయం, తర్వాత మనకు ఆర్థికంగా ఎలా ఉండాలి. 60 సంవత్సరాల పని చేయలేం కాబట్టి మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, నెలకి ఇంత రావాలి ఖర్చుల కొరకి, ఆ ఖర్చులకు వచ్చే విధంగా వస్తుందా లేదా అప్పటికి, ఎవరి పిల్లల మీద ఆధారపడకుండా, ఎవరి మీద ఆధారపడే అవసరం ఉండకుండా మన సోర్స్ చూసుకోవాలి అనేది అలవాట్లు ఒకటి. అంటే ప్రతి మంది ఏమనుకుంటే కుటుంబంతో, పిల్లలతో, కొడుకులతో కానీ బిడ్డలతో కానీ వాళ్ళ యొక్క మనవాళ్ళతో ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు మీతో ఉండటానికి. చెప్పలేము అప్పటికి ఎట్లుంటుంది అనేది. అప్పుడు ఏం చేయాలి, దాన్ని కూడా తట్టుకోవాలి, అలవాట్లు కూడా తట్టుకోవాలి. తట్టుకొని అప్పుడు ఎలా ఉండాలి, ఒకవేళ వాళ్ళ మాత్రం ఉండకపోతే ఎలా ఉండాలి. చాలామంది పిల్లలు యూఎస్కి వెళ్ళిపోతారు, అమ్మాయి ఇంగ్లాండ్ వెళ్ళిపోతారు, ఇక్కడ వీళ్ళిద్దరే ఉంటారు. అలా అప్పుడు ఎలా ఉండాలి అది కూడా ఆలోచించాలి. రిటైర్మెంట్ అనేది ఒకదాంతో సరిపోదు, ఆదాయం ఒకటే కాదు. ఆరోగ్యం చూసుకోవాలి, ఆర్థికంగా చూసుకోవాలి, ఆదాయం చూసుకోవాలి, ఆస్తులు చూసుకోవాలి, అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఇవన్నీ ఆలోచించాలి మనం. అసలు ఎట్లుంటే అట్లా చేస్తారనుకుంటే అది నెగ్లిజెన్స్ అవుతుంది, నిర్లక్ష్యం అవుతుంది. ఇవన్నీ ఆలోచించే మనం ప్లాన్ చేయాలి, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఆదాయం అనేది ఆస్తి ఉంటే, ఒకవేళ సపోజ్ మీకు ఆస్తులు ఉన్నాయి, పిల్లలు ఇలాగ అడగరు, అమ్మేసుకోవచ్చు, ఒకటి సమస్య కాదు, అది బతకడానికి సమస్య కాదు అక్కడ. కానీ మానసికంగా అయితే పిల్లలతో ఉండకపోవడము లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం అసలు ఇది ఆస్తులు ఏం ప్రయోజనం. ఆదాయం ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు, ఆరోగ్యం సహకరించట్లేదు, ఏం లాభం చెప్పారు. ఇవన్నీ ఆలోచించాలి, అప్పుడు రిటైర్మెంట్ ప్లాన్ అనేది పక్కా ఉంటుంది. అంటే ఇప్పుడు 5 రకాలు ఆలోచించాలి ఆ రిటైర్మెంట్ తర్వాత: ఆదాయము, ఆరోగ్యము, ఆస్తి, అలవాట్లు, తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఇంకోటి చెప్పాను, అది 5 అలవాట్లు, 5 చూసుకోవాలి. ఇట్లా ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనకు మార్చుకోవాలి. మనకు ఆ విధంగా ఆలోచించాలి. మనకు నేను తీసుకోవాలని ఆలోచన వద్దు, ఇవ్వాలని ఆలోచన ఉండండి. ఫస్ట్ పిల్లలని తీసుకోవాలి, పిల్లలకి ఇద్దామని ఆలోచించండి. ఎట్లా అయితే ఉండగలుగుతాం. అప్పుడు ఆస్తులు కాదు ఇంపార్టెంట్ కావాల్సింది. అప్పుడు 60 సంవత్సరాల ఆస్తులు కావాల్సింది మీకు ఆదాయం కావాలి, ఆరోగ్యం కావాలి, 2 ఇంపార్టెంట్. అట్లా ఆలోచించింది. రిటైర్మెంట్ అనేది 20 ఉన్నప్పుడే, 20 సంవత్సరాలు ఆలోచిస్తే 20 సంవత్సరాలు అమలు మొదలు పెడితే 60 ఏళ్ళ తర్వాత వచ్చేసరికల్లా ఒక షేప్ వస్తారట. లేకపోతే అడ్వైజ్ తీసుకోండి, ఎవరైనా కానీ ఫైనాన్షియల్ ప్లాన్లు కానీ, వెల్త్ మేనేజర్స్ కానీ అందులో అడ్వైజ్ తీసుకొని వాళ్ళ ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే కూడా ఏంటంటే మనం పెట్టుబడి పెట్టినా కానీ, దేంట్లో పెట్టినా కానీ అన్ని ఒక దాంట్లో పెట్టదు. ఓకే. డివైడ్ చేయాలి. ప్రాపర్టీలో కొన్ని, బంగారంలో కొన్ని, డిపాజిట్లో కొన్ని, మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని, దేంట్లో డివైడ్ చేయాలి. ఒక దాంట్లో మనకు ఆలస్యమైన ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కానీ మిగతా కాపాడుతాయి అన్నమాట. అది ఇంపార్టెంట్. అంటే మనకు వయసు దాటిన తర్వాత కావాల్సింది ఆస్తి కాదు, ఆదాయం కావాలి. ఆర్థికంగా స్థిరంగా ఉండాలి మనకు. అప్పుడు ఆలోచించాల్సింది అప్పుడు రిటైర్మెంట్ ప్లాన్.